నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత పొట్టి శ్రీరాములుది అని కొనియాడిన సీఎం చంద్రబాబు. అతని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కితాబు. మహనీయుల స్ఫూర్తితో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొట్టి శ్రీరాములు పేరు ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటారని వెల్లడి. గులాబీ తోటలో ఏర్పాటు చేసిన తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ భవనానికి కావాల్సిన వసతులను అందిస్తానని హామీ. స్వాతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు అమరజీవిగా ఖ్యాతి పొందారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అమరజీవిగా ఖ్యాతి పొందారని, సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దోహదం చేసిందన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చనున్నారు. త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టామన్నారు. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం. మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని, సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే ఓ వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. చాలా కొద్ది మందే జాతి కోసం ఆలోచిస్తారని, ఇదే కోవలో తెలుగు జాతి కోసం ఆలోచించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే, మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ, పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే, మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టకు రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడే. ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి, అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే, స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ గులాబీతోట బీఆర్టీఎస్ రోడ్ సమీపంలో ఉన్న తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, తూర్పు కాపు సామాజిక వర్గం ఎంతో చరిత్ర కలిగిందని, ఈ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకు తోడ్పాటు అందించడమే కాకుండా సమాజ శ్రేయస్సు ద్వారా ముందుకు పోతూ ఉంటారని, ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వారితో పాటు ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి వారు అందరూ కూడా మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెప్పారు. వీరు అనేక ఏళ్లుగా శుభకార్యాలు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా, వీరి చదువు కోసం కానీ ఇతర అవసరాలకు ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని బోండా ఉమా చెప్పారు. ఈ రోజు ఇక్కడ విద్యా విజ్ఞాన భవనాన్ని ఏర్పాటు చేయటం శుభపరిణామమని అన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యమైనా వారి పిల్లల అభ్యున్నతి కోసం ఈ భవనం పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలను నియోజకవర్గ శాసనసభ్యులుగా అందిస్తానని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వీరమాచినేని లలిత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, అధ్యక్షులు కోన శ్రీహరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జడ బాబ్జీ, ట్రెజరర్ రామారావు, జనరల్ సెక్రటరీ చింతా చిన్న, చీమల రమణ, న్యాయ సలహాదారుడు కునుకు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గులాబీ తోటలో చక్కటి తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవనం, తూర్పు కాపు కళ్యాణ మండపాన్ని ఇక్కడ తూర్పు కాపు పెద్దలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో 40-50 వేల మంది ఉన్నటువంటి అందరూ కూడా కలిసి సంఘంగా ఏర్పడి ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవడం సంతోషం. దానికి మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం.
ఈరోజు సామాజిక వర్గాలు కళ్యాణ మండపాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకి చదువుకోవడానికి అలాగే యువతులకి మరి శిక్షణా కార్యక్రమాలు ఆర్థికంగా అలాగే విద్యాపరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో అండగా ఉండవలసినటువంటి అవసరం ప్రతి కులం మీద కూడా ఉంది. ప్రతి కులము కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రజకులకి, యాదవులకి, కాపులకి, తూర్పు కాపులకి అలాగే మిగిలినటువంటి వడ్డెర సామాజిక వర్గాలకి అందరికీ కూడా సామాజిక వర్గాల వారీగా కళ్యాణ మండపాలు అలాగే విజ్ఞాన భవనాలు, విద్యార్థులకి హాస్టలు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. ఎందుకంటే మరి చిన్న చిన్న పేద కుటుంబాలు ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. మరి అదే ఈ తూర్పు కాపు సామాజిక వర్గ కళ్యాణ మండపంలో లేదా విజ్ఞాన భవన్లో వాళ్ళు ఉండటానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అతి తక్కువగా వీళ్ళకి ఇవ్వటం వల్ల మరి మంచి కార్యక్రమం. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవైన మహాపురుషుడని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వైసీపీ నాయకులు మాగంటి నవీన్, మోహన్ బాబు, కోటి నాగాలు, చంద కిరణ్, దండమూడి రాజేష్, ఏలూరి శివాజీ, ఎర్నేటి సుజాత మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి పునాదిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రం సాధనలో ముఖ్య పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర నాయకులు చెల్లారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, డాక్టర్ మహబూబ్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నగర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఆ రోజు ఆయన చేసిన నిరాహార దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తమే కాకుండా ఈరోజు గతంలో తెలుగు వాళ్ళని గారు తమిళియన్స్ అని పిలిచే క్రమంలో ఆ విధంగా ఉండేది. కానీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఏదైతే ప్రాణాలకు తెగించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సాధించి ఆయన కోరుకునే విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. తప్పకుండా మళ్ళీ ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ పొట్టి శ్రీరాములు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో గారు సందర్భంగా చెప్తూ తప్పకుండా మేమందరం గారు పొట్టి శ్రీరాములు గారు ఘనంగా నివాళులర్పించి ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ప్రారంభించారు. వివిధ రకముల కళాకృతులు, నాట్యములు, మంగళ వాయిద్యముల, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు.
ఈరోజు కనకదుర్గ మల్లేశ్వర యొక్క క్షేత్రం కలశజ్యోతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవం ప్రారంభమైంది. విశేషంగా అమ్మవారిని జ్యోతి రూపంగా భావించి ఆ జ్యోతిని ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆలయం వరకు తీసుకుని వెళ్ళి వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి భక్తులు వెళ్ళడం పరిపాటి. చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అనేక కళారూపాలను కూడా ప్రదర్శన జరుగుతోంది. విశేషించి మహిళా భక్తులు దీపాలలో జ్యోతులను తీసుకొని దానితో ఊరేగడం, అందరూ కలిసి అమ్మవారితో పాటుగా వెళ్ళడం, మరి ఆ మహాజ్యోతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేక రూపాలుగా అందరిలోనూ తనే ఉన్నట్టుగా కనిపింపజేసి ఈరోజు ఏ మార్గం చూసినా కూడా జ్యోతి స్వరూపంగా కనిపించడం ఒక విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను మరి అదొక అమ్మవారి యొక్క మహదాశీర్వచనంగా భావిస్తూ రాబోయే రోజుల్లో 21 నుంచి మనకు దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వాటికి కూడా దేవస్థానం సన్నద్ధమైంది. మరి ఈ రోజుతో అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమంలో అలంకృతమైనటువంటి దుర్గా మల్లేశ్వర్లు ఈరోజు విజయవాడ పట్టణ వీధులలో జ్యోతుల సమక్షంలో వెళతారు. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని డైరెక్ట్గా పాల్గొనలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి సంతోషిస్తారని భావిస్తూ మహనీయుల సేవలు చిరస్మరణీయమని అమరజీవి పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషకున్న ప్రాముఖ్యత, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకొని పొట్టి శ్రీరాములు అహింసా పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని చెప్పారు. శృంగేరి పీఠ జగద్గురులు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపటి మాట్లాడుతూ ఆదిశంకర్లు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైందన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నారని అన్నారు. పేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ కాషాయం కట్టిన ప్రతి వారు స్వామీజీలు కాలేరని ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలన్నారు. గురు సాంప్రదాయాన్ని పాటించాలని, భారతీయులకు గురువులను అందించిన భారత భూమిలో వివాదాస్పద వ్యాఖ్యలకు కూడదని హితవు పలికారు. గోవిందనాథ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రామనాథ శర్మ, కప్పగంతు పండరీనాథ్, గోరుగుంట రవి పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ ఆది గురువులైనటువంటి దత్తాత్రేయ జయంతి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడాను మొట్టమొదటిగా తదభిన్నులైనటువంటి శంకరాచార్యులు వారు, తదభిన్నులైనటువంటి పరమ పూజ్యులు మన శారదా పీఠాధీశ్వరులు, దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్కను, అలాగే అత్తేవాసైనటువంటి కనకముల విద్యార్థులు శ్రీ శ్రీ
శేఖర భారతి మహాస్వామి గారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడాను అతి జ్ఞానములతో కూడినటువంటి జ్ఞాన వైరాగ్యములు కలగాలని ప్రార్థిస్తూ మొట్టమొదటిగా ఇవాళ ఒక రకమైనటువంటి ఎవరు ఏ పని చేయకూడదో అలాంటి వ్యక్తులు బయలుచేరి ధర్మ విఘాతానికి గురు ద్వేషానికి బయలుదేరి లోకానికి ఉపద్రవాన్ని తీసుకురావడానికి కొన్ని కుయుక్తులతో బయలుదేరారు. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః తస్య యజురేవ శిరః 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే, దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రజల చిరకాల వాంఛనలు నెరవేర్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కార్యక్రమంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ పి సూర్యప్రకాష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్మైలీ అసోసియేట్స్ ఆధ్వర్యంలో రానున్న జనవరి 3, 4, 5 తేదీల్లో ట్రేడ్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బొలిశెట్టి శేషబాబు, చుండూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తొలుతగా ట్రేడ్ ఎక్స్పో షో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, శేషబాబు మాట్లాడుతూ 3, 4, 5 తేదీల్లో విజయవాడ నగరంలోని రెవెన్యూ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా రాజధాని ప్రాంతమైన అమరావతి, విజయవాడ ప్రాంతంలో పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలను ప్రజలకు చేరవేసేలా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఈ ట్రేడ్ ఎక్స్పో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థలు సుమారు 120కి పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నాయని, 2000 మంది ట్రేడ్ ఎక్స్పోను వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ ట్రేడ్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీజీ భరత్తో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, విజయవాడలోని 3 నియోజకవర్గాల శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఈ ట్రేడ్ ఎక్స్పోలో నూతనంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే వారిని దృష్టిలో ఉంచుకొని స్టాల్స్ లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మన విజయవాడలో ట్రేడ్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు కానీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ మనకు కూడా చాలా బెనిఫిట్స్ అనేవి చూపిస్తుంది. ఆ రకంగా మనం వాటిని కాంటాక్ట్ చేసుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ప్రమోషన్స్ కానీ అలాగే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పో అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్.
అలాంటిది మన విజయవాడలో మొట్టమొదటిసారిగా మనం స్మైల్ అసోసియేట్స్ ద్వారా ట్రేడ్ ఎక్స్పోని మనం కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏ బిజినెస్ అయినా కానీ, మేము ఉదాహరణకి మీరు గార్మెంట్స్ అయినా కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి కానీ, బేవరేజెస్ కానీ, లేదా ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఎక్కడన్నా మీరు బిజినెస్ ప్రమోట్ చేయాలనుకున్నా, లేదంటే అవుట్లెట్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీకు మా ఎక్స్పో ద్వారా మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్పోలో వచ్చేసరికి అండి మనకి 7,200 SFT, మనకి 20,000 మోర్ దెన్ పీపుల్ ఆర్ విజిటింగ్ దిట్ అవర్ ఎక్స్పో అండ్ 100+ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మన ఈ ఎక్స్పో యొక్క గొప్ప సదవకాశం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి విజయవాడ ద వెన్యూ కన్వెన్షన్లో జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి ద వెన్యూ కన్వెన్షన్, ఇట్ నియర్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఉంది కదండి. దాన్ని మనకి ఎవరైనా కానీ ఈజీ టు క్యాచ్, అంటే మనకు ఒక B2B కస్టమర్స్, మనకి బిజినెస్ టు బిజినెస్ కానీ, అలాగే మరి B2Cకి ఉపయోగపడే విధంగా మనం ఈ ఎక్స్పోని మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి తెలంగాణ, హైదరాబాద్ నుంచి కొన్ని జాబ్ ఇండస్ట్రీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే తమిళనాడు, బెంగళూరు నుంచి మనకి కొన్ని అసోసియేట్స్, కాఫీ ఇండస్ట్రీస్, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటివి కానీ, హాస్పిటాలిటీ కానీ సంబంధించినటువంటి కానీ కూడా మనకి ఈ ఎక్స్పోలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే అండి, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్కి ఇదవుతున్నారో, లేదు వాళ్ళు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట. దీంట్లో మీకు స్టాల్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబరు 9492734365. ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అనేది ఇస్తాము. మీ యొక్క బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రమోట్ చేసుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశం ఉంది. నా పేరు చుండూరు ఉమామహేశ్వరరావు. ఈ ట్రేడ్ సెల్కి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్గా దీంట్లో పనిచేస్తున్నాను. ట్రేడ్ ఎక్స్పో అనేది జనవరి 3, 4, 5 తారీఖులు శుక్ర, శని, ఆదివారాల్లో విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం, వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఆహార శాఖ మంత్రి అయిన టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, అదేవిధంగా బోండా ఉమామహేశ్వర గారు, మన పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు కేశినేని చిన్నా గారు, మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, అదేవిధంగా యువతకి ప్రోత్సాహకరంగా, యువత ఎవరైనా సరే ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా వారి జీవన విధానంలో కొత్త మలుపులు రావాలంటే వీరు చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోలో వాళ్ళకి చక్కటి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది. కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ప్యాకింగ్ మిషన్ కావాలన్నా, ఒక ఇండస్ట్రీ కావాలన్నా, అదేవిధంగా ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలన్నా, అదేవిధంగా మహిళలకి వాళ్ళు కుట్టు మిషన్లకు సంబంధించి ఉపాధిగా కానీ, అదేవిధంగా డిజైన్స్, శారీస్కి డిజైన్స్, అల్లికలకు సంబంధించి, శారీస్కి ప్రింటింగ్ సంబంధించి, మహిళలకు సంబంధించి అటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ స్టాల్స్లో వస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎల్కేజీ నుండి పీజీ దాకా అనేక విద్యా సంస్థలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. వాళ్ళ యొక్క విద్యా సంస్థల్లో ఎటువంటి స్టడీస్ జరుగుతున్నాయి, ఆ స్టడీస్ సంబంధించి ఇన్ఫర్మేషను, అదేవిధంగా మరి యువతకి చక్కగా విదేశీ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ యొక్క సంస్థల ద్వారా మా యొక్క ఆర్గనైజేషన్లో ఇటువంటి ఇతర దేశాలకు ఇటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క డిస్ప్లే ద్వారా మన అందరికి కూడా అటువంటి స్టాల్స్ కూడా దీంట్లోకి వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను పూర్తిగా గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులను అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్లోకి మార్చాలని మంత్రి లోకేష్ ను కోరినా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదన్నారు. చంద్రబాబు సూపర్ 6 అమలు జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టం చేయడం లేదని మండిపడ్డారు.
నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయినా సరే ఇవాళ ఉన్నత విద్యనంతా కూడా గాలికి వదిలేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నత విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో 4439 పోస్టులు కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ఖాళీగా ఉండడమే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిన యూనివర్సిటీలు అంటే ఇవాళ యూనివర్సిటీలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చదువుకోవడానికి దరఖాస్తులు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 200 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అసలు చేరడానికి ఆసక్తే చూపడం లేదు. కారణం ఏమంటే వివిధ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రొఫెసర్లు ఉండడంలే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడంలే, రీడర్స్ ఉండడంలే. ఇంత దారుణంగా గతంలో ఏనాడు లేదు. పైగా ఇవాళ వైస్ ఛాన్సలర్స్ అందరు కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు తప్ప వైస్ ఛాన్సలర్స్ లేరు. అదే కాకుండా గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వీటిపైన మంత్రి గారిని కలిశాము. చాలా సీరియస్ అంశం ఇది. ఈ అంశం పైన దృష్టి సారించాలని మంత్రి గారిని కోరితే జనవరి నెలలో వీటన్నిటిపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నెల 22న సింగ్నగర్లోని ముస్తాఫా మసీదులో దుస్రా అజీం ఓషాన్ జల్సా తక్మిల్ తఫ్సిరుల్ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మసీద్ కార్యదర్శి నాగుల్ మీరా చెప్పారు. ఖురాన్లో 6666 వ్యాఖ్యలు ఉంటాయని, కేవలం 482 రోజుల్లో ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. సింగ్నగర్ ముస్తాఫా మసీద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మసీద్ కార్యదర్శి నాగుల్ మీరా మాట్లాడుతూ ఖురాన్ చివరి వాక్యంపై సందేశం ఇవ్వబడుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 22న జరగబో ప్రత్యేక కార్యక్రమంలో మసీద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా దీనిపై సందేశాత్మక వివరణ ఇవ్వనున్నట్లు ముస్లింలు విరివిరిగా పాల్గొని ఇమాం యొక్క సందేశాన్ని విని ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందింప చేసుకొని భగవంతుని చింతనలో మానవులందరూ ఐకమత్యంతో విభేదాలు లేకుండా జీవించాలని కోరారు. కార్యక్రమం చివరిలో మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు, అనంతరం భజన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మసీద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ముస్తాఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ కమిటీ సభ్యుల్లో అసిస్టెంట్ సెక్రటరీ నేను. నా పేరు షేక్ నాగుల్ మేరా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ముస్తాఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్లో ఈ మసీదులో ఖురాన్ అనేది 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిగా మా ముఫ్తీ అబ్దుల్లా గారు 23 సర్టిఫికెట్లతో మా మసీదులో ఇమామ్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2వ సంవత్సరం ఇది. చరిత్రని తిరగరాసి ముస్లిం సోదరులకి ఏదైతే ఖురాన్ అనేది ఉందో ఎంత పవిత్రమో దాన్ని ఉదయం 5 గంటలకి రోజుకు ఒక పారా చొప్పున వివరించి शहर विजयवाड़ा अजीत सिंह नगर मुस्तफ़ा मस्जिद आम ईदगाह एसोसिएशन में फ़जर की नमाज के बाद रोज़ाना एक रुकू कुरान की तफसीर मुकम्मल होने के मौके पर 20 पर 2 दिसंबर को इतवार के दिन मगरिब की नमाज के बाद कुरान करीम की आखिरी सूरत की तिलावत की जाएगी और उसकी तफसीर की जाएगी। तफसीर के बाद जलसे के बाद जो है तमाम हाज़रीन के लिए दावत का भी माकूल एहतमाम रहेगा और इसमें औरतों के लिए भी पर्दे का इंतज़ाम रहेगा और उनके लिए भी दावत का एहतमाम रहेगा। लिहाजा हमारा ये जलसा करने का मकसद एक है कि सारे मुसलमानों में, सारी दुनिया में
कुरान की अज़मत, कुरान की शान आम हो जाए। ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు రెవా ఫాదర్ జేమ్స్ చెనావుత్తూర్ తెలిపారు. ప్రభువు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ జీవించాలని సూచించారు. పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ మోక్షార్పణ దేవాలయం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన క్రీస్తు జననం నాటిక, కంఠస్థ వ్యాఖ్యలు, అభినయ నృత్యాలు, శాంతాక్లాస్ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా విచారణ గురువులు రేవా ఫాదర్ జేమ్స్ చెన్నావుత్తూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశం అన్నారు. యువతి యువకులు, చిన్నారులు క్రీస్తు మార్గంలో జీవించేందుకు తోడ్పడాలన్నారు. ఈ నెల 16 నుండి దేవాలయంలో నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతాయని చెప్పారు. సమస్త మానవాళి కాపాడేందుకు యేసుక్రీస్తు జన్మించారని తెలిపారు. యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని మానవాళి అనుసరించాలన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలన్నారు. ఈ వేడుకల్లో రెవా ఫాదర్ చిన్న భక్తుని సౌరీలు, రెవా ఫాదర్ ఈజే మాథ్యూస్, రెవా ఫాదర్ పాలెం జీవన్, స్థానిక క్రైస్తవులు పాల్గొన్నారు. కృష్ణాదుని ఎంతో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో, మరియమ్మ గారి యొక్క దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పండుగ జరుగుతుంది. ఈ సందర్భమున ఈ పెజ్జోనిపేటలో ఉన్న యువతి యువకులు మరియు చిన్నారి బిడ్డలు అందరూ కలిసి ఆ ప్రభు యొక్క ప్రేమ, ఐక్యత, సమాధానము కలగడానికి ఈ సందర్భములోనికి వచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ డాన్ బోస్కో సంస్థ ద్వారా యువతి యువకులు, చిన్నారి పిల్లలు అందరూ కలిసి ఆ ప్రభు మార్గంలో జీవించడానికి, ఆయన ఎంతో అనుగ్రహవాసులుగా జీవించడానికి తోడ్పడమని ఉద్దేశంతో ఈ క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నాం. ముఖ్యంగా డాన్ బోస్కో యూత్ బిడ్డలు, అదేవిధముగా విదేశ పిల్లలు, అదేవిధముగా క్రైస్తవ ఇతరులు కూడా డాన్ బోస్కో అన్నట్టుగా మీరు యువకుడైతే చాలు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను చెప్పేసి ఆ ఆదర్శంతో అన్ని యువకులు, చిన్నారి పిల్లలు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. ఈ యొక్క ఆగమన కాలం మొదలెడినప్పటి నుండి, అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి దాదాపు 14 రోజులు, అంటే నిన్నటి వరకు ఇక పెజ్జోనిపేట విచారణలో మేమందరం కూడా యువతి యువకులు, చిన్న బిడ్డలు, గురువులు, కన్యస్త్రీలు, సంఘ పెద్దలతో కలిసి మేమందరం కూడా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించడం ఎంతో సంతోషకరము. ఈ యొక్క క్యారల్ సింగింగ్ని ముగించుకొని ఈనాడు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ యొక్క మోక్షారోహణ మాత దేవాలయంలో కొనియాడుతూ ఉన్నాము. చిన్న బిడ్డలందరూ ఉంటూ ఉన్నారు, యువతి యువకులందరూ ఉంటూ ఉన్నారు, క్యాటగిజం టీచర్లు, ఫాదర్లు, కన్యస్త్రీలు అందరూ కూడా కలిసికట్టుగా దేవుని యొక్క జనన మహోత్సవంలో పాల్గొంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. రేపటి నుండి 16 నుండి నవదిన ప్రార్థనలు మొదలవుతూ ఉండగా ఈ యొక్క ప్రార్థనలో మేమందరం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ అనుదిన దివ్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటూ ఉండగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా సంతోషకరంగా జరుగుతూ ఉంది. యువతి యువకులు, చిన్న బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క ఆటపాటల యందు, వారి యొక్క గానా పాలన యందు కలిసికట్టుగా దేవుని స్తుతిస్తూ ఉండగా మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆడుదామాంధ్ర అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిఐడి విచారణ జరిపించాలని ఆత్యాపట్య అసోసియేషన్ సీఈఓ రంభాప్రసాద్ డిమాండ్ చేశారు. శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పలువురు శాప్ అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ గత 6 నెలల నుండి సిఐడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని సిఐడి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి
ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఈవెంట్లో సుమారుగా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి క్రీడా మంత్రి ఆర్కే రోజా, అలాగే ఆనాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, ఆడుదాం ఆంధ్రలో నిర్వహణలో పాల్గొన్నటువంటి శాప్ అధికారుల మీద నేను రాష్ట్ర ఆట్యాపాట్యా సీఈఓగా, అలాగే మాజీ కబడ్డీ జాతీయ క్రీడాకారుడిగా నేను సిఐడి వారికి కంప్లైంట్ చేయటం జరిగింది 6 నెలల క్రితం. కానీ ఆ రోజున సిఐడి వారు నా కంప్లైంట్ని పైన ఉన్నటువంటి అధికారులకు పంపించకుండా కింద డిస్పాచ్ సెక్షన్లోనే దాన్ని ఆపేయటం జరిగింది. 2 నెలల తర్వాత నేను మళ్ళీ వ్యక్తిగతంగా నేను వెళ్ళి ఒక కంప్లైంట్ రూపేణ నేను ఫిర్యాదు ఇస్తే కనీసం కింద ఉన్న డిస్పాచ్ సెక్షన్ అధికారి పట్టించుకోకుండా మీరు రకరకాలుగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది. దాని మీద నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను మళ్ళీ వాళ్ళని ఇన్ఫర్మేషన్ దీని మీద ఏం చేశారని అడిగిన తర్వాత అప్పుడు కదలికి వచ్చింది. 3వ నెలలో నేను కంప్లైంట్ చేసిన 3వ నెలలో కదలికి వచ్చి దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఈ కంప్లైంట్ని మీద విచారణ జరపండి అని చెప్పేసి వాళ్ళ ఒక కాపీ వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ కాపీని కూడా నా దగ్గరికి వచ్చింది, నాకు కూడా పంపించారు సిఐడి గారు. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేయడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత పొట్టి శ్రీరాములుది అని కొనియాడిన సీఎం చంద్రబాబు. అతని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కితాబు. మహనీయుల స్ఫూర్తితో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొట్టి శ్రీరాములు పేరు ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటారని వెల్లడి. గులాబీ తోటలో ఏర్పాటు చేసిన తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ భవనానికి కావాల్సిన వసతులను అందిస్తానని హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.